వైతర్నదిలో ఏముంటుంది? దాన్ని మనం దాటవచ్చా? అసలు దాటడానికి వీలవుతుందా? దాంట్లో ఉన్న రహస్యం ఏంటి అని గరుడ పురాణంలో చాలా క్లియర్‌గా ఉంటుంది. దాంట్లో కొన్ని పాయింట్స్ మాత్రం మనం తెలుసుకుందాము. వైతర్నది అతి ప్రాచీనమైన గరుడ పురాణంలో పేర్కొనబడిందండి. పాపములు చేసిన వారు చనిపోయిన పిమ్మట ఈ నదిని దాటే వెళ్ళాలి. గరుడ పురాణం ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ప్రవహిస్తుంది. కేవలం పాపం చేసిన వారు మాత్రమే చనిపోయిన పిమ్మట ఈ ద్వారం గుండా వస్తారని చెప్తారు. ఈ నది అతి భయంకరంగా ఉంటుందంటే అండి, దీనిలో నుండి వచ్చే వాసన అస్సలు మనం భరించలేమంట. దీనిలో నుండి వెళ్ళే సమయంలో వచ్చే బాధకు మనం చేసిన పాపాలన్నీ గుర్తు వస్తాయంట. ఈ నది కొన్ని వేల యోజనాల వెడల్పు కలిగి ఉంటుంది. ఈ నదిలో నీరుకి బదులు రక్తము, చీము, ఎముకలు, బురద వల్లే కనిపించే మాంసం ఉంటుందంట. ఈ నదిలో చాలా పెద్ద పెద్ద మొసళ్ళు, మాంసము తినే క్రిములు, జంతువులు, పక్షులు ఉండటం వల్ల పాపాత్ములకు ఈ నది దాటే వెళ్ళటం అసాధ్యం అని చెప్తారు. ఇవే కాక సృష్టిలో ఉండే మాంసాహారులన్నీ కూడా ఉంటాయంటండి. మనం వెళ్ళే దారిలో ఇవన్నీ మనల్ని తింటూ ఉంటాయన్నమాట. అప్పుడే మనం ఇది దాటాల్సి వస్తుంది. వైతరి నది వైశాల్యాన్ని మినహాయించి యమపురి 86,000 ఆమడల దూరంలో ఉందండి. ఆమడ అంటే ఇక్కడ యోజనం అన్నమాట. 4 క్రోసుల దూరం ఒక ఆమడ కింద లెక్క వస్తుంది. మరణానంతరం జీవుడు అంటే మన ఆత్మ ఈ మార్గాన్ని ఒక రాత్రి ఒక పగలు 247 ఆమడల చొప్పున నడుస్తూ ఉంటుందన్నమాట. సౌమ్యము, శౌరి, నాగేంద్ర భవనము, గంధర్వ, క్రూర, విచిత్ర భవనము ఇలాంటి 16 పురములను దాటుకొని యమపురికి చేరుతాడనమాట. 171 రోజు పిండాలు భుజించిన తర్వాత యముని సోదరుడైన విచిత్రరాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణానికి మనం చేరతామండి. అక్కడ నుండే వైతరిని దాటాలన్నమాట. గోదానం చేసిన వారు పడవలో ఆ వైతరిని దాటగలరు అని చెప్తారు. లేనివారు ఆ నది జలం సలసలా కాగుతూ కనిపిస్తూ ఉంటుందంట. పాపాత్ముడు అందులో దిగి నడవలసిందే మరి. ఆ పాపాత్ముల్ని నోట ముళ్ళు గుచ్చి చేపను లాగినట్టు లాగి యమకింకర్లు ఆకాశ మార్గాన్ని నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారని చెప్తారు. సీతార్జనగరంలో పాపపుణ్యాల లెక్కలు ఆరా తీయబడి జీవి సంవత్సరికాలుగా అనగా ప్రథమాబ్దికం రోజు పిండౌదకాలు తీసుకున్న బహుభీతపురాన్ని చేరుతాడనమాట. హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయురూపమైన శరీరాన్ని అంటే యాతన శరీరాన్ని దాల్చి కర్మానుభవం కోసం యమభటులతో యమపురికి చేరుతాడు. ప్రారబ్ధ కర్మ అనుభవించటానికే యాతనా శరీరంతో జీవుడు పాపాత్ముడితో కలిసి యమపురి వెళ్తాడండి. శ్రాద్ధ కర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరింత కేసులతో నిండి ఉంటుందంట. అంటే చాలా దారుణంగా ఉంటుందంట. ఈ నదిని దాటుటకు కొన్ని విభిన్న మార్గాలు అయితే ఉన్నాయండి. అయితే ఒక విషయం మనం గమనించవలసింది ఏంటంటే కేవలం పాపాలు చేసిన వారు మాత్రమే ఈ నది గుండా ప్రయాణం చేయవలసి ఉంటుంది. అనగా ఏ ఒక్క పాపము చేయని వారు, మంచి కర్మలను చేయువారు ఈ మార్గం అనగా దక్షిణ ద్వారము గుండా రారు. ఇంకా చెప్పాలంటే యమలోకానికే రారనమాట. కానీ జీవుడు అనేవాడు ఏదో ఒక పాపం చేస్తూ ఉంటాడు కదా. ఈ నది దాటాక పిమ్మట పాపులు దక్షిణ ద్వారంకు చేరుకుంటారు. ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజుకు దోవలో వైతరిని ఎదురొస్తుంది. దోవంతా దుర్గంధంతో వాసన వస్తూ ఉంటుంది. అంతా అంధకారం, చీకటిగా ఉంటుంది. మాంసము, నెత్తురు, ఎముకలు, కేశాలు, ప్రేతాల గుంపులు, ముసురుకుంటున్న ఈగలు, క్రిమి కీటికలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు వచ్చిన దేవుడా అన్నట్టు ఉంటుంది అది. ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయాడు. దుర్యోధనుడు స్వర్గంలో ఉంటే ఏ పాపం చేయని నా సోదరులు నా భార్య నరకంలో ఉంది ఏంటి అని ధర్మరాజు అంటాడు. ఇంద్రుడు ధర్మరాజును అనుభవించిన ఆ నరకం కురుక్షేత్ర సంగ్రామ సమయంలో ఆడిన అసత్యం అంటాడు. ధర్మరాజు అశ్వత్థామ హతహ అని పెద్దగా అని, కుంజరహ అని చిన్నగా పలికి గురువైన ద్రోణుణ్ణి వంచిన పాపానికి ఆ కొద్దిసేపటి నరకం అనుభవించాడనమాట. అబద్ధమాడిన వారికి నరకం తప్పకపోతే నరహత్య చేసే వాళ్ళకు ఎలాంటి శిక్షలు ఉంటాయో కదా. ఆ చిన్న అబద్ధం ఆడినందుకే
ఒక్క నిమిషం పాటు ఆయన నరకాన్ని అనుభవిస్తే మనము ప్రతిరోజు ఎన్ని అబద్ధాలు ఆడతాము, ఎంతమందికి ద్రోహం చేస్తామో కదా. దీన్ని తప్పించుకుంటానికే పితృమాసంలో, పితృపక్షాల్లో పితృదేవతలకు దానాలు, ధర్మాలు, తర్పణాలు, పిండ ప్రదానాలు చేయమంటూ ఉంటారనమాట. కనీసం సంవత్సరం మొత్తం మనం ఏ దానమో ఏమి చెయ్యకపోయినా సరే పితృపక్షాల్లో కనీసం దానమన్నా చేయాలని, ఏదో ఒక దానం అంటే లేని వాళ్ళకి ఏదైనా ఇవ్వటం లాంటిదనమాట. ఉన్న వాళ్ళకి ఇచ్చేది కాదు, లేని వాళ్ళకి ఇచ్చేదనమాట. వాళ్ళకి తర్పణాలు వదలండి, వాళ్ళ పేర్ల మీద ఎవరికైనా దానం చేయండి, వస్తువులు కానీ బట్టలు కానీ ఏమి మీకు ఏ స్తోమత ఉంటే అంతవరకే ఇవ్వండి. అది కూడా అప్పు చేయకండి. అప్పు చేసి ఇస్తే మటుకు అస్సలకి ఇది జరగదనమాట. అప్పు చేయకుండా మీకున్న స్తోమతలోనే దానాలు ధర్మాలు చేయండి. మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి స్మరించుకోండి.